రాపూరు పట్టణంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెమ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో 150 అడుగుల తిరంగా ర్యాలీ నిర్వహించారు. సిఐ సత్యనారాయణ జెండా ఊపి ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కాపు వీధి, సిద్ధలయ్య సెంటర్, పడమట వీధి, పాత బస్టాండు, బాలాజీ కాంప్లెక్స్ మీదుగా మేరా భారత్ మహాన్ నినాదంతో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు మునేంద్ర, ఎంఈఓ శ్రీనివాసులు, జిలానీ భాష, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జెమ్ స్కూల్ ఆధ్వర్యంలో 150 అడుగుల జాతీయ జెండాని ఊరేగింపుగా రాపూర్ పురవీధుల్లో ఊరేగింపు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండా ఎగరాలి ఆగస్టు 15వ తారీఖు నాడు. సో మన భారతదేశం యొక్క విలువను, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి చాటాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. సో మనం ఈ ర్యాలీ చేసుకుంటూ మా మధ్యలో కనిపించిన వాళ్ళందరికీ కూడా కరపత్రాలు ఇస్తూ ర్యాలీ సాగించడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు గొప్ప త్యాగాలు, వాళ్ళ జీవితాలు కొంతమంది పోగొట్టుకున్నారు, కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, కొంతమంది కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నారు. ఇట్లా రకరకాల మంది వాళ్ళ గొప్ప త్యాగ ఫలితాన్ని ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ గుర్తుగా మనం ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలను చాలా గొప్పగా జరిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జెమ్ స్కూల్ మనం రాపూర్కి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం 4వసారి కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజున మన రాపూరులో జెమ్స్ స్కూల్ యాజమాన్యం, అదేవిధంగా స్టూడెంట్స్ ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. రేపు 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ స్కూల్ యాజమాన్యం, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు అందరికీ కూడా ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం మన నాయకులు వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందరో పెద్ద నాయకులు